ఈ వారం AWS DevOps ఉద్యోగాలు. ఈ వారం AWS DevOpsలో ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో తెలుసా? మీరు AWS నేర్చుకొని IT కెరియర్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? లేదా ఆల్రెడీ AWS బేసిక్స్ నేర్చుకున్నారా? కానీ నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి? DevOps సైడ్కి ఎలా వెళ్ళాలి? జాబ్ కోసం కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి అని కన్ఫ్యూజన్ ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఇప్పుడు కంపెనీస్ అప్లికేషన్స్ని క్లౌడ్లో డిప్లాయ్ చేయడం మాత్రమే కాదు, వాటి ఆటోమేట్ చేయాలి, కంటిన్యూస్ డిప్లాయ్ చేయాలి, మానిటర్ చేయాలి, స్కేల్ చేయాలి. ఎందుకు AWS ప్లస్ DevSecOps స్కిల్స్ కాంబినేషన్కి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. అసలు AWS DevOps అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే AWS క్లౌడ్ సర్వీసెస్ని యూజ్ చేసుకొని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ని ఆటోమేట్, మేనేజ్ అండ్ మానిటర్ చేయడమే AWS DevOps. ఒక కంపెనీ ఒక అప్లికేషన్ని డెవలప్ చేస్తుంది అనుకోవడం, డెవలపర్ కోడ్ అప్డేట్ చేశాడు, ఆ కోడ్ని మాన్యువల్గా సర్వర్కి అప్లోడ్ చేసి టెస్టింగ్ చేసి ప్రొడక్షన్లో డిప్లాయ్ చేయడం టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. కానీ డెవాప్స్ ప్రాక్టీస్ యూజ్ చేస్తే డెవలపర్ కోడ్ పుష్ చేసిన వెంటనే ఆటోమేటెడ్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వచ్చు. కోడ్ బిల్డ్ అవుతుంది, టెస్ట్ రన్ అవుతుంది, ఇష్యూస్ లేకపోతే డిప్లాయ్మెంట్ జరుగుతుంది. ఈ టైం ప్రాసెస్ని ఆటోమేట్ చేయడానికి AWSలో డిఫరెంట్ సర్వీసెస్ అండ్ డెవాప్స్ టూల్స్ యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ EC2 సర్వర్స్ కోసం యూస్ చేయొచ్చు, S3 స్టోరేజ్ కోసం యూస్ చేస్తారు, IAM పర్మిషన్స్ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ కోసం ఇంపార్టెంట్, క్లౌడ్ వాచ్ మానిటరింగ్ కోసం యూస్ చేస్తారు, అండ్ డిప్లాయ్మెంట్ అండ్ CI/CD సైడ్లో కోడ్ కమిట్, కోడ్ బిల్డ్, కోడ్ డిప్లాయ్, కోడ్ పైప్లైన్ ఆర్ GitHub యాక్షన్స్ లాంటి AWS సర్వీసెస్ గురించి నాలెడ్జ్ యూస్ఫుల్ అవుతుంది. అలాగే డాకర్ అండ్ కుబర్నెటిస్ లాంటి టెక్నాలజీస్ కూడా డెవాప్స్ ఎకోసిస్టంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో AWS DevOps అంటే జస్ట్ AWS కన్సోల్లో సర్వీసెస్ క్లిక్ చేయడం కాదు. AWS ప్లస్ లైనక్స్, నెట్వర్కింగ్ బేసిక్స్, గిట్, CI/CD, డాకర్, కుబర్నెటిస్, మానిటరింగ్ ప్లస్ ఆటోమేషన్, ఇవి ప్రాక్టికల్గా ఎలా కనెక్ట్ అవుతాయో అండర్స్టాండ్ చేసుకోవాలి. మరి కంపెనీస్ AWS DevOps రోల్ కోసం క్యాండిడేట్స్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఏం చూస్తాయి? జస్ట్ సర్టిఫికేషన్ ఉందా అని మాత్రమే చూడరు. క్యాండిడేట్ రియల్ వరల్డ్ అప్లికేషన్ని డిప్లాయ్ చేయగలడా, CI/CD పైప్లైన్ సెటప్ చేయగలడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ డిప్లాయ్మెంట్ ఇష్యూస్ వస్తే ట్రబుల్ షూట్ చేయగలడా, క్లౌడ్ రిసోర్స్ని సెక్యూర్గా మేనేజ్ చేయగలడా, ఆ ప్రాక్టికల్ స్కిల్స్ మీద కూడా ఫోకస్ ఉంటుంది. అందుకే AWS DevSecOps కెరియర్లో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ తీసుకొని అప్లికేషన్ని AWSలో డిప్లాయ్ చేయడం, గిట్ కోడ్ మేనేజ్ చేయడం, CI/CD పైప్లైన్ క్రియేట్ చేయడం, డాకర్తో కంటైనరైజ్ చేయడం, క్లౌడ్ వాచ్తో మానిటరింగ్ సెటప్ చేయడం, ఇలా కంప్లీట్ వర్క్ ఫ్లో ఇన్ ప్రాక్టికల్లీ వర్క్ చేస్తే మీ కాన్ఫిడెన్స్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మరి AWS DevOpsలో కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే బిగినర్స్ ఏం చేయాలి? ఫస్ట్ AWS ఫండమెంటల్స్ స్ట్రాంగ్ చేసుకోండి. తర్వాత లైనక్స్ అండ్ నెట్వర్కింగ్ బేసిక్స్ మీద ఫోకస్ చేయండి. దాని తర్వాత గిట్, CI/CD, డాకర్, కుబర్నెటిస్, మానిటరింగ్ కాన్సెప్ట్ మీద స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయండి. ఇంపార్టెంట్ అన్ని టూల్స్ని ఒకేసారి మెమరైజ్ చేయడానికి ట్రై చేయకండి. కాన్సెప్ట్ ఫస్ట్, టూల్ నెక్స్ట్, ప్రాక్టికల్ ప్రాజెక్ట్ నెక్స్ట్. ఇక్కడే వీక్యూబ్ మీ కెరియర్ ప్రిపరేషన్కి యూస్ఫుల్గా ఉంటుంది. వీక్యూబ్లో AWS DevOps
ని జస్ట్ థియరీ క్లాసెస్ కాకుండా ప్రాక్టికల్ కెరియర్ ఓరియంటెడ్ అప్రోచ్తో ప్రిపేర్ అవడానికి ఫోకస్ చేస్తారు. AWS కాన్సెప్ట్స్ నుండి డెవాప్స్ టూల్స్ అండ్ డిప్లాయ్మెంట్ వర్క్ఫ్లో వరకు స్ట్రక్చర్డ్ లెర్నింగ్, ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్, డౌట్ క్లారిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మీద ఫోకస్ ఉంటుంది. అండ్ స్పెషల్గా AWS నేర్చుకున్న అని నెక్స్ట్ జాబ్ కోసం మీ ఏం చేయాలని కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకు ప్రాపర్ లెర్నింగ్ పాత్తో ముందుకు వెళ్ళడానికి గైడెన్స్ ఉంటుంది. ఎందుకంటే AWSలో ఒక సర్వీస్ నేర్చుకోవడం కన్నా ఆ సర్వీస్ని రియల్ వరల్డ్లో ఎలా, ఎక్కడ, ఎందుకు, ఎలా యూస్ చేయాలో తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో మీరు AWS ప్లస్ డెవాప్స్ కాంబినేషన్తో మీ ఐటీ కెరియర్ని బిల్డ్ చేయాలని అనుకుంటే ఇప్పటి నుంచి ప్రాక్టికల్ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి AWS డెవాప్స్, క్లౌడ్ కెరియర్ అండ్ లేటెస్ట్ ఐటీ జాబ్ రిలేటెడ్ కంటెంట్ కోసం వీక్యూబ్ ఛానల్ని కనెక్ట్ అయి ఉండండి. మీ కెరియర్ని జస్ట్ సర్టిఫికేట్తో కాకుండా ప్రాక్టికల్ స్కిల్స్తో బిల్డ్ చేసుకోండి. ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ కెరియర్ టాపిక్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.